కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య కోన రవికుమార్పై ఆరోపణలు చేసిన తర్వాత ఆ అంశం సంచలనంగా మారింది. ఆమె చూపించినటువంటి ఆధారాలుగా చెబుతున్నటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ పై ఎలాంటి ఆధారాలు లేవు, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఆయనతో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని వెనక ఏం జరిగింది అసలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తున్నారు, ఆ స్క్రీన్ షాట్ ఆధారంగా చూపిస్తున్నారు ఏమండి? ఏంటో స్క్రీన్ షాట్ మీరు చూశారు కదా. నేను అధికారులతో సమీక్షలు చేసేటప్పుడు ఒక్కోసారి ప్రత్యక్షంగా చేస్తాను, ఒక్కోసారి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కూడా చేస్తాం. ఇప్పుడు అందరూ ఆ ఫెసిలిటీని యూజ్ చేస్తాం. వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ కాన్ఫరెన్సులు, అలాగే గూగుల్ మీట్ కాన్ఫరెన్సులు, అలానే సెల్ కాన్ఫరెన్సులు ఇవన్నీ చేస్తాం. అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఏ కాన్ఫరెన్స్తో మాట్లాడాలంటే మాట్లాడతాం. ఆ రోజు కూడా నేను అడ్మిషన్స్ కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం 3 ప్రిన్సిపాల్స్ని తీసుకున్నా. ఒక 5 నిమిషాలు మాట్లాడాను. నేను చెప్పాల్సింది ఏదో చెప్పాను. ఎనీథింగ్ అని అడిగాను, నో రెస్పాండ్, ఓకే క్లోజ్. అందులో ఏముంది? అందులో ఏమైనా బూత్ ఉందా? లేదా అందులో ఏమైనా సాక్షివాడైతే ఆ 3 ఆడపిల్లల బొమ్మల్ని బ్లర్ చేసి రవికుమార్ ఫోటోని బిగ్గరగా చేసి చూపిస్తే నేనేమైనా గోరెంట్ల మాధవలాగా బట్టలు ఇప్పేసి ఉన్నానా? లేకపోతే ఆయన ఎవడది అంబటి రాంబాబు లాగా సువర్ణ రా అని చెప్పేసి అని అడిగాను. నేను ఎవరిని 1-6 గంటలు రమ్మని కానీ అడిగాను. సార్ మీరు చెప్తున్నట్టు ఇక్కడ చాలా మంది కేజీబీ ప్రిన్సిపల్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలా మంది వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. కానీ ఆవిడ ఒక్కరే ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? అది ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకేమో నన్ను అడిగితే వెళ్ళి ఆవిడని అడగాలి. ఆవిడ తన విధుల్ని తను సరిగ్గా నిర్వర్తించడం లేదు, పిల్లలకి సరైనటువంటి తిండి పెట్టడం లేదు, అడ్మిషన్స్లో చాలా అవకతవకలు చేశారు, దళితుల పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వలేదు. దళితుల పిల్లలకి వాళ్ళ ఆ పిల్లలు వెళ్తే ఆమె నువ్వు ఇది పొట్టిగా ఉంది, నల్లగా ఉంది, దీని బట్టలేడు సిరిగిపోయినట్టున్నాయి, ఈవిడికి సీట్ ఇవ్వనని కూడా ఆ తల్లిదండ్రుల ముందు చెప్పి రిజెక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఫిర్యాదులు. ఆమె ఆ స్కూల్కి వచ్చిన నిధులను కైంకర్యం చేయడం కోసం అనేక అవకతవకలు చేశారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఫిర్యాదు పైన విచారణ చేయమని జిల్లా కలెక్టర్ గారికి పై అధికారులు పంపించా. జిల్లా కలెక్టర్ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఒక ఉమెన్ అధికారిని పంపించారు. ప్రైమా ఫేసి ఉందనుకున్నారు, ట్రాన్స్ఫర్ చేశారు. దట్ ఈస్ దైర్ డ్యూటీ. అయితే ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్. కానీ రవికుమార్ గారు నాకు ట్రాన్స్ఫర్ చేశారు. రవికుమార్ గారు ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు నీకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితికి వచ్చింది? నువ్వు చేసినటువంటి అవకతవకల వల్ల, నువ్వు స్కూల్లో ప్రవర్తించినటువంటి తీరు వలన. అది ఎక్కడైనా మాట్లాడుతుందా? నేను ఏ తప్పు చేయలేని ఎంక్వైరీ చేయకుండా చేశారు. ఎంక్వైరీ చేయకపోవడం ఏంటి? డిప్యూటీ కలెక్టర్ వెళ్ళి అక్కడ చేశారు ఎంక్వైరీ, డీటెయిల్డ్ ఎంక్వైరీ. జాయింట్ డైరెక్టరు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఆమె కూడా వచ్చి మన ఎంక్వైరీ చేశారే, పూర్తిస్థాయి నివేదికలు ఇస్తున్నారే. కానీ ఒక ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ ఉత్తర్వుల్ని, కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ధిక్కరించే అధికారం ఆమెకు ఉందా ఉద్యోగిగా? నేను మెడికల్ లీవ్లో ఉన్నానని చెప్పి ప్రభుత్వ కార్యాలయం మీద ధర్నాకి వెళ్ళే అధికారం ఆమెకు ఉందా? అలాగే నేను మిగిలిన తోటి ప్రిన్సిపాల్స్ ఫోన్ చేసి మీరు వస్తే బాగోదు, మేమే కేసులు పెడతాననే హక్కు ఆమెకు ఉందా? అంటే అలాగే ఆమె మహానటి సావిత్రి నాకంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆమె నటనకి ఎవరైనా సరే, మహానటి సావిత్రిని కూడా మించిపోయినటువంటి నటన ఈమెలోనే చూశాను. బహుశా ఏదైనా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టింగ్ కూడా ఆస్కార్కి ఏమైనా పంపించవచ్చు అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆస్కార్కి పంపిస్తాం. ఆమెకి ఏమైనా వస్తే ఆస్కార్ అవార్డు రావడానికి దీన్ని అవకాశంగా చూసుకుని వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈవెన్ అమరావతి నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఆవిడని పరామర్శిస్తున్నారు. దానిపైన నేను అనేది ఎవడైనా పరామర్శించుకొని నాకు వచ్చిందేంటి? ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిందన్నారు, చచ్చిపోతుంది అన్నారు, ఏదో నిద్ర మాత్రలు 40 మింగిందన్నారు. 40 నిద్ర మాత్రలు మింగడానికి అంటే హాస్పిటల్ రావడానికి 1 గంట ముందు మీడియాతో మాట్లాడింది. హాస్పిటల్కి వచ్చిన 10 నిమిషాల్లోనే మీడియాతో మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడు 40 నిద్ర మాత్రలు కానీ మింగితే కోమాలోకి వెళ్ళాలి. డాక్టర్లకి ఎవరో చెప్తున్నారు, ఇంకా నేను కూడా విచారించాలా. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాటన్నిటి మీద కూడా నేను కూడా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి లెటర్ పెడుతున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో నేనే ఫిర్యాదు ఇస్తా, పూర్తి స్థాయిలో విచారణ చేయమని. అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా నేరం. అలా నేరం మీద జిల్లా పోలీసులు కేసు పెట్టాలామని పెట్టారో లేదో ఇక్కడ నాకు తెలియదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నటించడం ఇంకా పెద్ద నేరం. ఆమె నటనకి జోహార్లు. ఆమె నటించినటువంటి విధానం
ఈయనెవరు వైసీపీలో ఉన్నాడు ఎవరండి? మేరుగు నాగార్జున, ధర్మాన కృష్ణదాస, లేదా ధర్మాన ప్రసాద, లేకపోతే ఎవరా ఆయన, వీళ్ళందరూ నా క్రెడిబిలిటీ దగ్గర వీళ్ళు ఎవరైనా ఎందుకు నా నీడకైనా వీళ్ళు పనికొస్తారా? వీళ్ళు ఎవరైనా వాళ్ళందరూ మీకు పనికి రాకపోవచ్చు, కానీ కాకపోతే పెద్ద ఎత్తున ఆమెకి సపోర్ట్ వాళ్ళ నుంచి లభించింది. కానీ మీ పార్టీ నుంచి కనీసం జిల్లా నుంచి కూడా మీకు సపోర్ట్ లభించలేదు. కారణం ఏంటి? అంటే సపోర్ట్ ఏంటి? ఏం సపోర్ట్ అంటే జిల్లా నాయకులు ఎవరైనా సరే ఇది నేనే జిల్లా నాయకుడినయ్యా, ఇంక నా మించిన నాయకుడు ఎవడున్నాడు ఈ జిల్లాలో? ఎస్, ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ లీడర్. ఇక నాకన్నా పెద్ద లీడర్ అవుడు ఈ జిల్లాలో. లీడర్ అంటే పదవుల్లో కాదు, ప్రజల మనసుల్లో ఉండేవాడు లీడర్. ఈ జిల్లా ప్రజల్లో ఉండేటటువంటి నేను నాకన్నా పెద్ద లీడర్ అవుడు. మిగతా నాయకులు మాట్లాడుకోవడానికి ఏం కారణం ఏమంటారు? అరే కారణాలు ఎందుకయ్యా? నేను వాళ్ళకన్నా ప్రజల మనసుల్లో జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి వాడిని. ఇంక దానికోసం నాకెవరు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలా? ఇంకా నా క్యారెక్టర్ కోసం, నా కాంటాక్ట్ కోసం నాకు ఎవరో చెప్పాలా? అంటే వాళ్ళు ఎవరో చెప్తే కోన రవికుమార్ అలాంటోడు కాదండి, కోన రవికుమార్ ఎలాంటోడండి, మంచోడండి, అలా మాట్లాడండి అని చెప్పి నువ్వో నాకు కాంటాక్ట్ ఇస్తారా? నా కాంటాక్ట్ నాకు ఇవ్వాల్సింది నా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు. ఈరోజు నేను అమెరికా నుంచి తిరిగి వస్తున్న సందర్భంగా నా నియోజకవర్గం నుంచి నా ప్రజలందరూ వచ్చి ఈరోజు నాకు సంఘీభావంగా మేమున్నాం, నీకు అండగా ఉన్నాం అని చెప్పి ఈరోజు నాకు ముందు వచ్చి చెప్పారనంటే ఇంక అంతకన్నా ఏం కావాలి? ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కలిపి ఈరోజు ముక్త కంఠంతో వచ్చి మా వ్యవస్థలో పనిచేస్తున్న ఒక ప్రిన్సిపల్ వలన మీ క్యారెక్టర్ మీద మాట్లాడారు, ఆమె తరపున మేము క్షమాపణ చెప్తున్నామని బహిరంగంగా చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా ఎవరు ఇవ్వాలి కాంటాక్ట్? మీరు చెప్తున్న కుట్రలు అనేవి ఎంట జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి? ఎంట జరిగినా బయట జరిగినా కోన రవికుమార్ నీడను కూడా తాకలేరు. పద, అది చెప్తున్నారు కదా, కుట్రల్లో భాగంగానే తనపైన లేనిపోయిన ఆరోపణలన్నీ జరుగుతున్నాయి. అది ఇంట బయట అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఏం జరిగినా కానీ, ఎంతమంది ఎన్ని కుట్రలు జరిగినా కానీ కోన రవికుమార్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.